మాస్టర్స్, ముందుగా మనం పత్రిజీ సార్కి హృదయపూర్వక ప్రణామములు. వంశీ కిరణ్ మాస్టర్ గారికి హృదయపూర్వక ప్రణామములు. అలాగే విష్ణుమూర్తి స్వామికి హృదయపూర్వక ప్రణామములు. మాస్టర్స్, ఈ రోజు మనం విష్ణుమూర్తి స్వామి మనందరికీ అందించినటువంటి కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అయితే ఆ కర్మ సిద్ధాంతం మనకు వంశీ సార్ కూడా అందించారు. సో అలాగే ఉంటది. ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్ళి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఆ భూలోకంలో ఉండే మనుషులందరూ ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని నారద మహర్షి వింటూ తెలుసుకొని ఆ వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి స్వామిని అడుగుతారు. ఏమని? భూలోకంలో ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు స్వామి. ఆ వాళ్ళు అనుకునే దాంట్లో తప్పేముంది? వాళ్ళు అలా ఎందుకు అనుకుంటున్నారు అనేసి అడుగుతారు. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, ఈ సృష్టిలో పాపాలు చేసే వాళ్ళకి శిక్ష త్వరగా వేయడం లేదు. మంచిగా జీవిస్తున్న వాళ్ళకి చాలా కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. భగవంతునికి మంచిగా జీవించే వాళ్ళు బాధలు పడడం, కష్టపడడం ఇష్టమేమో, అందుకే బాధలు ఎక్కువ పెడుతున్నారు. పాపాలు చేసే వాళ్ళు సుఖంగా, సంతోషంగా ఒక రాజులాగా ధనాలతో, ఇంట్లో ధనం, అష్టైశ్వర్యాలతో చాలా సుఖంగా జీవిస్తున్నారు. ఇలా చేస్తున్నారు, భగవంతుడు శిక్షిస్తున్నాడు మమ్మల్ని అందరినీ అని ప్రజలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అనే దాంట్లో తప్పేముంది స్వామి? బాధలు పడేవారికి కష్టాలు ఎక్కువగా పెడుతున్నారు, వాళ్ళు మంచిగా ఉన్నప్పటికీ అని అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి స్వామి చెప్తారు ఏంటంటే, దైవ నిర్ణయం అవగాహన చేసుకున్నప్పటికీ చేసుకునేంత వరకు అన్యాయంలాగే కనిపిస్తది. శిక్షలాగే కనిపిస్తుంటది. ఇది నార్మల్‌గా చెప్తే అర్థం కాదు. ఒక సంఘటన చెప్తాను. యదార్థంగా జరిగింది. సో, అని జెప్తారు. అప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు రైతులను తీసుకొని వాళ్ళ యొక్క జీవితం గురించి మనకు విష్ణుమూర్తి స్వామి వివరిస్తున్నారు. అంటే పాపానికి, పుణ్యానికి ఫలితాలు ఎలా ఉంటాయో మనకు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక సంఘటన. ఇద్దరు రైతులు ఒక గ్రామంలో జీవిస్తున్నారు. అంటే చాలా మంది ఉంటారు. అందులో ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు అందరూ ఉంటారు. ఒక సమాజం అనగా ఒక గ్రామమైనా, ఒక దేశమైనా, రాష్ట్రమైనా. సో, అందులో ఒక ఇద్దరు రైతుల గురించి మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఏందంటే, ఆ ఇద్దరు రైతులు, ఒకరు పేదవారు. మంచిగా జీవిస్తున్నారు. అంటే మంచివాళ్ళు. ఎవరికీ అన్యాయం చేయట్లేదు, ద్రోహం చేయట్లేదు, మోసం చేయట్లేదు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ యొక్క పనిని నమ్ముకొని జీవించే ఒక రైతు. ఇంకా రెండో రైతు చాలా ధనం, సిరి సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి. అంతేగాకుండా అతను రైతుల్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. సో, ఒక పేద రైతు తన పొలం వేస్తాడు. పొలంలో పంట వేస్తున్నాడు. కానీ వర్షాలు రావడం లేదు. పంట ఎండిపోతూ ఉంది. ఆ రైతు చాలా బాధపడుతున్నాడు. పంట ఎండిపోతుంది, వర్షం రావడం లేదు. భగవంతుడు నాకెందుకిన్ని పరీక్షలు పెడుతున్నాడు? నేను మంచివాడినే కదా! ఎవరికీ అన్యాయం చేయడం లేదుగా అని మనసులో చాలా బాధపడుతున్నాడు. పశ్చాత్తాపం చెందుతున్నాడు. అయినప్పటికీ వర్షం రావడం లేదు. పంట పండట్లేదు. తినడానికి ఏమీ లేదు. కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఏం తినాలి? పస్తులుంటున్నామని మనసులో బాధపడుతూ భగవంతుడు నాకు పరీక్షలు పెడుతున్నాడు. ఇది గూడా ఒక పరీక్ష. నా కష్టకాలంలో వచ్చింది. కానీ ఎవరిని మోసం చేయకూడదు. నా కష్టాన్ని, నా పనిని నేను నమ్ముకోవాలి అని భగవంతుని నామస్మరణ చేస్తూ, భగవంతుడున్నాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను ఆదుకుంటాడు అని మనసులో దైవం పైన నమ్మకాన్ని పెట్టుకొని, ఆ తర్వాత తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. రెండో రైతు ధనికుడు. అతనేం జేస్తాడు?
ప్రజలు గ్రామంలో ఉన్న ప్రజలందరూ పంటలు పండించిన పంటని పండిన తర్వాత కోస్తారు కదా, ఆ పంటని తూకం వేస్తారు. అంటే క్వింటాల్లో కొలుస్తారు. కొలిచేటప్పుడు మోసం చేస్తాడు. అంటే ఎక్కువ పంటని చాలా తక్కువ పండినట్టుగా క్రియేట్ చేస్తాడు. అంటే తూకంలో ఏదో ఒక రాళ్ళు పెట్టడం, అయస్కాంతం పెట్టడం, సంథింగ్ అలాంటి ఏదో ఒకటి పెట్టి తూకం తక్కువగా వచ్చేలాగా మోసం చేస్తాడు. అది రైతులు గమనించారు. అంటే పంట ఎక్కువగా కనిపిస్తుంది కానీ తూకం వేసేసరికి తక్కువగా వస్తుందని వాళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చేసి ధర కూడా తక్కువగా కట్టించి ఆ తర్వాత వాళ్ళ పంటను తీసుకొని లాభానికి ఎక్కువ ధరకి అమ్ముకుంటూ ఆ డబ్బుని తను పోగు చేసుకుంటూ ఉండేవాడు. అంటే గ్రామస్తుల యొక్క ఆ పంటను మోసం చేసి వాళ్ళ డబ్బుని అన్యాయంగా వాళ్ళ దగ్గర నుండి తను సంపాదించుకొని కూడబెట్టుకునేవాడు. అప్పుడు అతను చాలా సంతోషంగా, గర్వంతో, అహంకారంతో జీవించేవాడు. అంటే నేను ఎన్ని తప్పులు చేసినప్పటికీ భగవంతుడు నన్ను క్షమించాడు. నేను ఎన్ని మోసాలు చేసినా నన్ను అడిగే వాళ్ళే లేరు అని తన మొహంలో అహంకారం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉండేది. అందరినీ చాలా పొగరుగా చూసేవాడు. చాలా చిన్న చూపు చూసేవాడు పేదవాళ్ళని, మిగతా వాళ్ళందరిని. సో, అలా చూస్తున్న రైతేమో సంతోషంగా జీవిస్తున్నాడు. డబ్బు ఉంది, ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక రాజు లాగా జీవిస్తున్నాడు. అతనికి లేనిదంటూ ఏదీ లేదు. పేద రైతు ఎంత న్యాయంగా జీవించినప్పటికీ తనకు తినడానికి ఏమీ లేదు. తన పంట కూడా ఎండిపోయే దశలో ఉంది అని నారద మహర్షి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి అడుగుతూ ఉంటే విష్ణుమూర్తి స్వామి చెప్తారు, చూస్తూ ఉండు నారద, దైవ నిర్ణయం ఆ ప్రతి దానికి, ప్రతి కర్మకి ఒక సమయం ఉంటది. పాపానికి కర్మ అనేది పండాలి. పుణ్యానికి కూడా కర్మ అనేది ప్రతిఫలం లభించేంత వరకు వెయిట్ చేయాలి. ఎలా అంటే మనం ఏదైనా విత్తనం నాటితే అది మొక్కగా మారుతుంది. ఆ తర్వాత చెట్టుగా, వృక్షంగా, ఆ తర్వాత పూలు, కాయలు, లాస్ట్‌లో పండుగా మారిన తర్వాతే మనం ఆ కాయల్ని, పండ్లని తింటాం. అంటే ఒక ప్రతి పండుకి ఒక సీజనల్‌గా మనకు ఫ్రూట్స్ వస్తుంటాయి. అంటే వర్షాకాలంలో కొన్ని రకాల ఫ్రూట్స్, శీతాకాలంలో కొన్ని, అలాగే సమ్మర్‌లో ఎండాకాలంలో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ వస్తాయి. అంటే ప్రతి ఒక్క పండుకి ఒక సమయం ఉంది. ఒక కాలం ఉంది. అలాగే ప్రతి ఒక్క మనిషి చేసేటువంటి పాపపుణ్య కర్మలకు గూడా ఫలితం రావాలంటే ఒక సమయం ఉంటది. ఒక కాలం ఉంటది. అది దైవం నిర్ణయించిన సమయం. సో, ఆ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆలస్యంగా కనిపిస్తుంది కానీ, ఆలస్యం కాదు. అంటే పూర్తిగా పండు దశకి వచ్చేంత వరకు కర్మ యొక్క ప్రతిఫలం అనేది మనకు లభించదు. ఇప్పుడు చూడండి, పేద రైతు అలాగే ధనిక రైతుని చూస్తూ ఉండండి. వాళ్ళ జీవితంలో వచ్చే మార్పేంటో తెలుస్తుంది అని అనగానే నారదుడు వాళ్ళని చూస్తుండగా కొన్ని రోజులకి ఆకాశంలో మబ్బులొస్తాయి, మేఘాలొస్తాయి. రాగానే చాలా వర్షాలు, బీభత్సమైన వర్షాలొస్తాయి. వరదలొస్తాయి. చెరువులన్నీ నిండిపోతాయి. అప్పుడు పేద రైతు పొలం ఎండిపోయే దశలో ఉంటుంది గదా! వర్షం రావడంతో ఒక్కసారిగా ఆ రైతు మొహంలో చాలా ఆనందం వేస్తది. వర్షం వచ్చింది, వర్షాలొస్తున్నాయి, నా పంట పండుతుంది, నా పొలం ఎండిపోదు, ఇక పంట చేతికొస్తుంది అని అనుకుంటూ చాలా సంతోషపడతాడు. తన పొలానికి వెళ్లి చూసుకోగానే, ఆ పొలం చాలా పచ్చదనంతో, చాలా అందంగా, అద్భుతంగా పంట వస్తది. రాగానే పంటను కోస్తాడు. కోసిన తర్వాత అమ్మడానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళగానే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికంటే గూడా ఆ పేద రైతు యొక్క పొలంలో వేసిన పంట అందరికన్నా ఎక్కువగా పండుతుంది. లాభం గూడా ఎక్కువగా వస్తది. అప్పుడు ఆ పేద రైతు మనసులో చాలా సంతోషపడుతూ, నన్ను భగవంతుడు మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాడు. ఆలస్యం చేశాడు కానీ, నాకు మంచి ఫలితం లభించింది. నా పంట పండింది. నాకు డబ్బులు గూడా వచ్చాయి. ఇప్పుడు నేను సంతోషంగా జీవిస్తాను. కుటుంబాన్ని కూడా పోషిస్తాను. ఇప్పుడు మేము పస్తులు ఉండనవసరం లేదు. మేము ఇప్పుడు ఆహారం తింటాము. సంతోషంగా ఉంటామని భగవంతుని దగ్గరికి టెంపుల్‌కి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. సంతోషంగా ఉంటాడు.
తిరిగి ఇంటికొస్తాడు. ఆ తర్వాత రెండో రైతు, ధనిక రైతు కుటుంబం కూడా ఉంది గదా! ధనిక రైతు గూడా మోసాలు చేస్తూ, తూకాలు వేస్తూ, ప్రజల్ని మోసం చేసి, డబ్బులు సంపాదిస్తూ ఎన్నో వ్యాపారాలు చేస్తాడు. ఒప్పందాలు పెట్టుకుంటాడు. తన దగ్గర చాలా డబ్బులున్నాయని రకరకాల వ్యాపారాలు చేస్తూ చాలా డబ్బులు సంపాదించేవాడు కదా! అతని జీవితంలో గూడా మార్పొస్తది. ఎలా అంటే తను ఎవరినైతే గ్రామస్తుల్ని ఎంతలా మోసం చేశాడో తను తన స్నేహితులను నమ్మి చాలా వ్యాపారాలు చేస్తాడు గదా! షూరిటీస్ పెడతాడు, సంతకాలు పెడతాడు. డబ్బులు పెట్టుబడిగా పెడతాడు. అన్నీ లాసొస్తాయి. ఆ తర్వాత తన స్నేహితులు గూడా మోసం జేసి తన డబ్బంతా లాక్కుంటారు. సో, అప్పుడు ఆ ధనిక రైతు పేదవాడిగా మారిపోతాడు. తన దగ్గర ఉన్న ఖజానా మొత్తం ఖాళీ అయిపోతది. తన దగ్గరున్న డబ్బులన్నీ పోతాయి. అప్పుడు ఆ ధనిక రైతు ఆలోచిస్తాడు. నేను చాలా మోసం చేశాను. ప్రజలందరిని మోసం చేశాను. ఆ ఫలితమే నాకిలా వచ్చింది. నేనందరిని ఎలా అయితే మోసం చేశానో, నేను నమ్ముకున్న నా ఫ్రెండ్స్ గూడా నన్నలాగే మోసం చేశారు. ఇదంతా నా తప్పే. నేను మోసం చేయడం వల్లే ఈరోజు మోసపోయాను. నన్ను క్షమించండి అంటూ తన మనసులో తను ఆలోచిస్తూ, బాధపడుతూ ఎక్కడైతే తప్పు చేశాడో తనంతట తానే తెలుసుకుంటాడు. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక అవగాహన ఉంటది. తను చేసేది తప్పా? ఒప్పా? లేకపోతే న్యాయం చేస్తున్నాడా? మోసం చేస్తున్నాడా? తను సంపాదించే డబ్బులన్నీ ఒకరి మోసంతోని ఒకరిని చిదిమేసి సంపాదిస్తున్నాడా? లేదా ఎవరికీ అన్యాయం చేయకుండా తన శ్రమని నమ్ముకొని సంపాదిస్తున్నాడా? ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటది. కానీ డబ్బు ఎక్కువ అవ్వడంతో అహంకారంలో పడి ఆ అవగాహనని కోల్పోయి, అహంకారంతో కళ్ళు మూసుకుపోయి అందరిని నెగ్లెక్ట్ చేస్తూ, తన దగ్గర ఉన్న డబ్బును చూసుకుంటూ, ఆస్తుని చూసుకుంటూ, ఐశ్వర్యాన్ని చూసుకుంటూ, అహంకారంలో పడి అందరిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, అవమానిస్తూ బాధలు పెడుతూ, మోసాలు చేస్తూ ఉంటాడు. అవన్నీ పోయిన తర్వాత ఆలోచిస్తాడు. అంటే భగవంతుడు వెయిట్ చేస్తాడు, చూస్తాడు. ప్రతి ఒక్క మనిషికి ఒక సమయం అనేది ఉంటది. ప్రతి ఒక్క కర్మకి ఒక సమయం ఉంది. ప్రతిఫలం లభించాలంటే ఆత్మకి పాఠం నేర్చుకోవాలి. ఆత్మకి త్వరగా శిక్షలు వేస్తే అంటే పాపాలు చేసిన వారికి వెంటనే శిక్ష వేస్తే మన ఆత్మ పాఠం నేర్చుకోదు. అలాగే ఈ పాఠం అనేది ఆత్మ ప్రతి ఒక్కటి ఎక్స్‌పీరియన్స్ చేస్తది. అంటే లెర్నింగ్ కావాలి, అనుభవం కావాలి. ప్రతి దాంట్లోనూ అనుభవం పూర్వకంగా నేర్చుకుంటేనే మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా, ఒకరిని మోసం చేయకుండా వాళ్ళ శ్రమని వాళ్ళు నమ్ముకొని జీవించేలాగా ఉంటది. ఇందుకు సమయం పడుతుంది. అంటే భూలోకంలో మనమందరం ఏం చేస్తూ ఉంటాం, గోడ పైన ఉన్న గడియారంలో ఉండే టైంని చూస్తూ రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. మనకున్న బాధలు పోవట్లేదు, కష్టాలు పోవడం లేదు. భగవంతుడు మనల్ని శిక్షిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు అని అనుకుంటాం. కానీ శిక్షలు వేసేది భగవంతుడు కాదు. అది శిక్ష కాదు. లెర్నింగ్, పాఠం, ఆత్మ శుద్ధీకరణ. అంటే మనం చేసిన పాపాలని మనమే మనంతట మనం మూలాల్లోకి వెళ్లి చూసుకోవాలి. అంటే మనం ఏం చేస్తాము? ఏం చేస్తే ఈరోజు బాధపడుతున్నాము? ఏం తప్పు చేశాము? అనేది మనంతట మనమే మన ఆలోచనలతోటి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందుతామో, మన పట్ల ఏదైతే ఉందో, దేంతో అయితే మనం హ్యాపీగా ఉంటామో వాటి పట్ల కృతజ్ఞతను చూపించినప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. అంటే ఎందుకు సమయాన్ని మనం గోడపై ఉన్న గడియారాన్ని చూడకూడదు. ఆత్మ సమయం అనేది ఒకటి దైవం మనకు నిర్ణయించి పెట్టింది. ఆత్మ సమయం అంటే ప్రతి దానికి, ప్రతి కర్మకు అది పూర్తిగా పండుగ మారిన తర్వాతే ఫలితం వస్తది మనకు. అంటే ప్రతి కర్మ పక్వదిశకు రావాలి. ప్రతిఫలం రావాలి అంటే పండుగ మారాలి. అంటే మనం చేసే ప్రతి పని పండుగ మారిన తర్వాతే మనకు ప్రతిఫలం లభిస్తది. అంటే పుణ్యం చేసే వాళ్ళకి పుణ్యం ద్వారా వచ్చే ప్రతిఫలం. పాపాలు చేసే వాళ్ళకి పాపం ద్వారా వచ్చే ప్రతిఫలం చేరుతది. అంతేగాకుండా ప్రతి మనిషికి ఫస్ట్ పుణ్యం ద్వారా వచ్చే ఫలితం చేరుతది. అంటే ఇప్పుడు రైతుల్ని చూసాం గదా! అలా స్థితి ఏ విధంగా మారిపోయింది కొంతకాలానికి. సో, ఇప్పుడు నారద మహర్షి అడుగుతాడు. వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతాడు. అంటే ఇప్పుడు మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం గదా! బండ్లు ఓడలైపోయాయి. ఓడలు బండ్లుగా మారిపోయాయి. అంటే చూడండి
పేదవాడుగా ఉన్న రైతు ధనికుడుగా మారిపోయాడు. ధనికునిగా ఉన్న రైతు పేదవారిగా మారిపోయాడు. అంటే తన మోసమే తనని అలా లాస్ చేసింది. అంటే ఇప్పుడు చూడండి, మూలాల్లోకి వెళ్ళి మనం ఏం చేశామనేది చెక్ చేసుకుంటాం గదా! అలాగే ఈ రైతు స్థితులు ఎందుకు మారిపోయాయి అని నారద మహర్షి విష్ణుమూర్తిని అడుగుతాడు. స్వామి, వీళ్ళిద్దరి స్థితులు ఇలా మారిపోయాయి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఇంకా ఏదైనా మర్మం దాగి ఉందా? అంటే ఇంకా ఏదైనా రహస్యం ఉందా? ఎందుకిలా వీళ్ళ స్థితులు మారిపోయాయి? అని అడగగానే విష్ణుమూర్తి చెప్తారు. అవును. గత జన్మలో ఇప్పుడు పేదవాడుగా ఉన్న రైతు ఈ జన్మలో మంచివాడే. మంచి పనులే చేస్తున్నాడు. కానీ గత జన్మలో అతను ఒక ధనికుడు, ఒక ధనవంతుడు. అతనికి దగ్గర ధనం ఉందని అహంకారంతో చాలా మంది జనాలని మోసం చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని లాక్కున్నాడు. వాళ్ళని చాలా బాధలు పెట్టాడు. తనకు డబ్బు ఉందన్న అహంకారంతో. ఆ ప్రతిఫలమే ఈ జన్మలో అతను బాధలనే విత్తనాలు, అంటే తను ఏదైతే బాధలనిచ్చాడో ఆ విత్తనాల యొక్క ప్రతిఫలమే. అంటే మనం ఏ విత్తనాలనైతే నాటుతామో ఆ చెట్టే వస్తుంది. ఆ విత్తనం యొక్క ఫలమే మనకు లభిస్తది. అలాగే అతను మోసాలు చేశాడు. జనాల దగ్గర డబ్బులు లాక్కున్నాడు. వాళ్ళకి తినడానికి ఏమి లేకుండా చేశాడు. కాబట్టే ఈ జన్మలో బాధలను తెచ్చుకున్నాడు. తను ఏ పంటనైతే వేశాడో తనకు అప్పుడు డబ్బులు రాకపోవడం, పంట పండకపోవడం, తినడానికి ఆహారం లేదు. అంటే తన యొక్క ప్రతిఫలమే, తను చేసిన పని యొక్క ప్రతిఫలం వల్లనే ఈ జన్మలో ఇన్ని బాధలు పడ్డాడు. అయినప్పటికీ తన మనసులో పశ్చాత్తాపం ఉంది. కృతజ్ఞత ఉంది. భగవంతుని పట్ల నమ్మకం, విశ్వాసం అన్నీ ఉన్నాయి. అంటే బాధలు పడుతూనే తను తప్పు చేశాడని తనంతట తాను తెలుసుకుంటూ, తనని తాను మార్చుకుంటూ ఉన్నాడు. అంటే తన ఆత్మ లో ఉంది. అనుభవంలో ఉంది. పాఠం నేర్చుకుంటూ ఉంది. ఆత్మ పాఠం నేర్చుకోవడానికి సమయం కావాలి. తన ఆత్మ సమయం పూర్తిగా నేర్చుకున్న తర్వాతే తనకి ప్రతిఫలం వచ్చింది. సో, తను చేసిన పాపం వల్లేనే తను ఇన్ని రోజులు కష్టాలు పడ్డాడు. తన పాపాల యొక్క ప్రతిఫలమే తన యొక్క బాధలు, కష్టాలు. అలాగే ధనికునిగా ఉన్న రైతు కూడా గత జన్మలో చాలా పుణ్యాలు చేశాడు. ఆ రైతు గత జన్మలో ఎంతో మందికి సేవలు చేశాడు. గత జన్మలో అతను ధనికుడు కాదు. కానీ తను ప్రజలందరికీ సేవలు చేశాడు. హెల్ప్ చేశాడు. డబ్బులిచ్చాడు. తన ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టాడు. ఎంతో మందికి తన సేవలు ఆహ్, చాలా మందికి ఉపయోగపడ్డాయి. సో, అందుకని అతను చాలా పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు. ఆ పుణ్యం యొక్క ప్రతిఫలమే ఈ జన్మలో తను ఎన్ని మోసాలు చేసినా, ఆ పుణ్యం యొక్క ప్రతిఫలం పూర్తయ్యేంత వరకు తను చేసిన పాపాలకి శిక్ష వేయడం కుదరదు. సో, తన పుణ్యకాలం పూర్తయ్యేంత వరకు తను అహంకారాన్ని పెంచుకున్నాడు. తను ఏది చేసినా భగవంతుడు తనకి శిక్ష వేయడు. తను ఏ తప్పు చేసినా, ఎన్ని మోసాలు చేసినా అడిగేవారు లేరని అహంకారంతో విర్రవీగిపోయాడు. కానీ అతను గత జన్మలో చేసిన పుణ్యకాలం పూర్తయిన తర్వాత అతని యొక్క మోసానికి తను ప్రతిఫలంగా తన దగ్గర ఉన్న డబ్బుల్ని కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు. తన దగ్గరున్న ధనాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ఏ విధంగా అయితే మోసం చేశాడో తన స్నేహితులు, తను వ్యాపారం చేసిన వ్యాపారస్తులు అదే విధంగా తనని మోసం చేశారు. సో, ఏదైనా సరే ఈ జన్మలో మనం ప్రతీదీ పొందుతున్నాము. మనం బాధలు పడుతున్నామా? సంతోషాలు పడుతున్నామా? మన దగ్గర డబ్బులున్నాయి. ఇవన్నింటి యొక్క కారణం ఏంటి? వీటి యొక్క ప్రతిఫలం ఏంటి అంటే, గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలు, సేవలు, మనం చేసినటువంటి కర్మ యొక్క ప్రతిఫలం. అంటే మనం ఈ కర్మల్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే, మనం ప్రతీదీ మూలాల్లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, రోగాలున్నాయి, జబ్బులున్నాయి. మనం ఏదైనా కావాలి అనుకుంటే ఆలస్యం జరుగుతుంది అంటే, అందుకు కారణం ఏంటి అని మూలాల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ జేయాలి? కర్మ సిద్ధాంత ప్రక్రియ అంటే మూలాల్లోకి వెళ్ళి గత జన్మలో ఏం చేశాము అని మనం చెక్ చేసుకోవాలి. క్వెషన్ చేసుకోవాలి. అప్పుడే మనకు అందుకు సంబంధించిన కర్మను చూపిస్తారు. అది మనం
పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, ప్రక్షాళన ద్వారా అందులో నుంచి మనం బయటకి వస్తాం. లేదు అంటే ఇలాగే కాలచక్రంలో పడి ఒక జన్మలో పాపాలు చేస్తూ ఆ పాపాల యొక్క ప్రతిఫలం మరో జన్మలో బాధలు పడుతూ, ఓ జన్మలో పుణ్యం చేస్తూ అందరికి సేవలు చేస్తూ, మరొక జన్మలో ఆ పుణ్యం యొక్క ఫలితంతో అహంకారాన్ని పెంచుకుంటూ మళ్ళీ పాపాలు చేస్తూ మళ్ళీ తప్పులు చేస్తూ మళ్ళీ అలాగే కాలచక్రంలో బడి కొట్టుకుపోకుండా ఉండాలి అంటే మన ఆత్మకి మనం లెర్నింగ్ నేర్చుకోవాలి. అంటే ప్రతి దాంట్లోనూ మనం పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, ప్రక్షాళన, అలాగే కృతజ్ఞత ఉండాలి. అంటే ఎవరిని మోసం చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, పాపాలు చేయకూడదు. తప్పులు చేస్తే అది మనకు శిక్షగా మారుతుంది అనుకున్నాం. శిక్ష కాదు, ఆత్మ పాఠం నేర్చుకోవడం. అంటే మనం శిక్షణ అంటే తప్పు మోసం చేస్తే మోసపోతాము, నష్టం చేస్తే నష్టపోతాము. ఒకరి దగ్గర నుండి డబ్బులు లాక్కుంటే మన దగ్గర నుంచి కూడా డబ్బులు లాక్కునే వారు ఉంటారు. అలాగే మనం ఎవరికైతే సేవ చేస్తామో, మనం ఎవరికైతే పుణ్యం చేస్తామో అదే పుణ్యం యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అలాగే పాపాలు చేస్తే పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. సో ఇందులో పడి కొట్టుకుపోకుండా ఉండాలి అంటే మూలాల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ మనం డబ్బులు ఉన్నాయనే అహంకారాన్ని ఇలా అర్షడ్ వర్గాల్లో ఇరుక్కుపోకుండా ఉండడానికి మనల్ని మనం ఎప్పటికప్పుడు మన ఆత్మశుద్ధి చేసుకుంటూ ఉండాలి. మనకు విష్ణుమూర్తి స్వామి చెప్తున్నారు. అలాగే అందరి పరిస్థితులు, సంబంధాలు ఒకేలాగా కూడా ఉండవు, మారిపోతూ ఉంటాయి. అలాగే ఇవన్నీ చూసి మళ్ళీ నారద మహర్షి ఇంకొక సందేహం వస్తది. ఏంటంటే ఇంకో క్వెషన్ అడుగుతాడు. ప్రభు, ప్రజలు మీరెందుకు ఆలస్యం చేస్తున్నట్టు కనిపిస్తారు? అది కూడా మీ కరుణలో భాగమేనా అని అడుగుతా. అంటే ఇప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ప్రతిఫలం త్వరగా రాదు. అంటే వాళ్ళు చేసిన పాపం యొక్క ప్రతిఫలం పూర్తిగా అయిపోయేంత వరకు వాళ్ళకి మంచి రోజులనేవి రావు. సో, ఆ రోజులన్నీ రావడానికి చాలా కాలం పట్టొచ్చు. లేదంటే కొంతకాలం పట్టొచ్చు. అది వాళ్ళ యొక్క వాళ్ళు చేసిన దాని మీద ఆధారపడి ఉంటది. సో, ఆలస్యంలాగా ఎందుకు కనిపిస్తుంది జనాలకు? ప్రజలందరికీ ఆలస్యం చేస్తున్నాడు భగవంతుడు. చాలా కాలం శిక్షిస్తున్నాడు మమ్మల్ని. మేము చేసిన పాపాలేంటో, బాధలేంటో మేము తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మంచిగా జీవిస్తున్నాం కదా! ఏ జన్మలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అన్యాయం చేశామో కానీ ఈ జన్మలో చేయడం లేదు గదా! ఇప్పుడు న్యాయంగా జీవిస్తున్నాం గదా! అయినా సరే మమ్మల్ని ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నాడు? ఇంతకాలం మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? మేము ఇంతలా బాధపడుతుంటే మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. మా కష్టాల నుండి మమ్మల్ని బయట వేయడం లేదు అని అనుకుంటారు. కానీ భగవంతుడికి ఎప్పుడు మన వెంటే ఉంటాడు. మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మన కష్టాల నుండి మనల్ని బయటికి వేయడానికి మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. సో, మనం ఏం చేస్తాం? బాధల్లో పడి, ఆ బాధలనే ఆలోచిస్తూ, అందులోనే పడి ఏడుస్తూ, బాధపడుతూ, ఏడుస్తూనే ఉంటాం. అలా గాదు. బాధకు కారణం ఏంటో తెలుసుకొని, ఆ బాధల నుంచి బయటికొచ్చే మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అలా వెతుక్కోనంత వరకు మనకు ఆ సమస్య తీరడం లేదనే అనుకుంటాం. కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సముద్రంలో ఒక పడవలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం. సో, మనకు ప్రయాణం చేస్తున్నాం కానీ, మనకు తీరం కనిపించట్లేదు. అంటే ఒడ్డు కనిపించడం లేదు. ఎంత ప్రయాణం చేసినప్పటికీ ఆ సముద్రం ఇంకా వెళ్తూనే ఉన్నాం. మనం ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నాం. ఏ గమ్యమో తెలియనప్పుడు ఏం చేస్తాం? భగవంతుడా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని తీరానికి చేర్చు అనడం తప్ప ఇంకేం చేయలేమా? మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతుని శరణు వేడుతూ ఉండాలి. అంటే ప్రయాణం చేస్తూ ఉంటే మనకు కొన్ని రోజులకో, కొంత సమయం తర్వాతనో తీరం కనిపిస్తది. ఒడ్డుకు చేరుకుంటాం. అంటే ఆ ఒడ్డు కనిపించేలా ఎవరు చేశారు? తీరాన్ని ఎలా చేరుకున్నాం మనం? మనకు ఆ కష్టకాలంలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో రకరకాల అలజడులు, భయం వస్తూనే ఉంటాయి గదా! సముద్ర తీరంలో ఉండే అలజడులను చూసి ఎంత భయపడిపోతాం, ఎక్కడ మునిగిపోతామో, పడవ ఎక్కడ బోర్ల పడిపోతుందో, అందులో వచ్చే సుడిగుండాల్లో ఇరుక్కుపోతాం. మన మనసుల్లో ఎన్ని సంఘర్షణలొస్తాయి. సో, అవన్నీ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుని శరణు వేడుకుంటాం.
భగవంతుడు ఉన్నాడని తన నామాన్ని స్మరిస్తూ ధైర్యం తెచ్చుకొని మనసులో తన నామాన్ని స్మరణ చేస్తూ ధైర్యంతో మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అలాగే మన కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా బాధలతో భయంతో అక్కడే ఆగిపోకుండా భగవంతుని నామస్మరణ చేస్తూ మనకు భగవంతుడు పెడుతున్న పరీక్ష ఇది. అంటే మనం చేసిన పాపానికే మనం ఈ రోజు బాధపడుతున్నాం. ఆ పాపం పూర్తిగా అయ్యేంత వరకు మళ్ళీ మనం కొత్త పాపాలు చేయకుండా ఆ ఆ, మోసం చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా అని మనము మోసాలు చేయడం మొదలు పెడితే ఆ సమస్య అనేది ఇంకా ఇంకా లేట్ అవుతుంది. అంటే మళ్ళీ కొత్త సమస్య అందులో చేరిపోయి మనము ఆ సమస్య నుండి బయటపడడానికి ఇంకా టైం పడుతుంది, ఇంకా సమయం పడుతుంది. అంటే మన ఆత్మ శుద్ధీకరణ జరుగుతుంది. మనం బాధపడుతున్నాము, అందులో కష్టంలో ఉన్నాము అంటే అక్కడ శుద్ధీకరణ జరుగుతుంది. మన ఆత్మ పశ్చాత్తాపం చెందుతుంది, బాధపడుతుంది, భగవంతుని పట్ల విశ్వాసంతో ఉంది, కృతజ్ఞతతో ఉంది. ఈ విషయాన్ని మనం ఆలోచించట్లేదు. లేట్ అవుతుంది, లేట్ అవుతుంది, ఎక్కువ కాలం కష్టపడుతున్నాము, భగవంతుడు రావట్లేదు, మన కష్టాల నుంచి బయటపడట్లేదు అని ఇలా అనకుండా కృతజ్ఞతతో ఉంటే తప్పకుండా మనకు భగవంతుడు చూపించే మార్గం కనిపిస్తుంది. ఆ మార్గాన్ని పట్టుకొని మనం ఆ సమస్య నుండి బయటికి వచ్చేస్తాం. సో ఇందులో ఇంకా ఏమైనా మర్మం దాగి ఉందా? బయటికి వచ్చిండ్రు ఆ సమస్య నుండి బయటికి వచ్చాక మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటారా? మళ్ళీ మోసాలు చేయకుండా ఉంటారా? ఇందులో ఇంకా ఏమైనా రహస్యం ఉందా అని నారద మహర్షి విష్ణుమూర్తిని అడగగానే రహస్యం ఉంది. అదే కరుణ. భగవంతుడు చూపించే కరుణని మనుషులు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ కరుణ అందులో దాగి ఉంది. ఆలస్యమే ఆ కరుణ. అంటే అది పరీక్షా కాలం కదా, అర్థం చేసుకోవాలి. ఆత్మ శుద్ధీకరణ జరుగుతూ ఉంది, అది ఆలస్యం కాదు. అవును, ఆలస్యం కాదు. ఎందుకంటే ప్రతి కర్మకు ఒక సరి అయిన సమయం ఉంది. అంటే ఒక కాలం అనేది భగవంతుడు మనకు నిర్ణయించి పెట్టాడు. అంటే ఇప్పుడు ఒక విత్తనం నాటాము, చెట్టుగా మారింది, వృక్షంగా మారింది, కాయలు వచ్చాయి. కాయలు కాయగానే మనం ఆ కాయలు తెంపుకొని తినగలమా? ఎందుకంటే ఆ కాయ పూర్తిగా ఆ పరిణామం చెందలే. అంటే ఒక పండుగ పూర్తిగా మారక ముందు మనం ఆ కాయను కోసుకొని తినలేము. ఎందుకంటే అది తినడానికి టేస్టీగా ఉండదు. ఆ కాయను కోసినప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయి. అంటే ఆ కాయ కూడా బాధపడుతుంది. అంటే మనకు కూడా ప్రతిఫలం అనేది మన కర్మ పూర్తిగా పండు దశకి పక్వంగా మారినప్పుడే మనం ఆ కర్మ యొక్క ప్రతిఫలాన్ని పొందుతాము. అంతవరకు కొంత సమయం పడుతుంది. ఆ సమయమే ఆత్మ సమన్వయం. భగవంతుడు మనకు నిర్ణయించిన ఆత్మ సమన్వయం. ఈ సమన్వయం మనకు కనబడదు. ఎందుకంటే మనము ప్రజలం కాబట్టి, మనుషులం కాబట్టి మనకు దైవం నిర్ణయించిన సమయం మన కళ్ళకి కనబడదు. దైవంకి మాత్రమే కనిపిస్తూ ఉంటది. అంటే మనం ఏ దశలో ఉన్నాము? మనం విత్తనంగా ఉన్నామా? మొక్కగా ఉన్నామా? లేదంటే వృక్షంగా ఉన్నామా? కాయలుగా ఉన్నామా? లేదా పండు దశలో ఉన్నామా? అంటే ప్రతిఫలం పొందే దశలో ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాము అనే విషయం భగవంతునికి మాత్రమే తెలుసు. సో మనకు ఆ విషయం తెలియదు, మన కళ్ళకు కనబడదు కాబట్టి మనం ఆలస్యం అవుతుంది అనుకుంటాం. కానీ ఆలస్యం కాదు. మనకు ఏ టైంలో రావాలో ఆ టైంలోనే మన కర్మ యొక్క ప్రతిఫలం అనేది చేరుతూ ఉంటది. సో అప్పటి వరకు మన ఆత్మ సిద్ధం అవుతూ ఉంటది, శుద్ధీకరణ జరుగుతూ ఉంటది, మన ఆత్మ లెర్నింగ్ ని నేర్చుకుంటూ ఉంటది. అంటే ఈ రోజు తప్పు చేస్తే రేపటికి శిక్ష వేస్తే అది అహంకారంగా భయంగా మారిపోతూ ఉంటది. ఆ భయంతో వచ్చే మార్పు శాశ్వతంగా ఉండదు. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ తప్పులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కొంత సమయాన్ని మనకి ఇస్తారు. లెర్నింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యాకే మనకు ప్రతిఫలం అనేది జరుగుతూ ఉంటది. అంతేకాకుండా ఈ ఆత్మలో మార్పు వచ్చిన తర్వాత ఆహ్, ప్రతిఫలం అనేది అందరికీ లభించదు. కొంతమందికే లభిస్తది. ఇప్పుడు కుటుంబపరమైన కర్మలు ఉంటాయి. అప్పుడు అందులో ఎవరో ఒకరే రిలీజ్ అయ్యారనుకోండి, ప్రక్షాళన చేసుకొని తన మూలంలోకెళ్ళి తన యొక్క కర్మలు చూసుకొని తర్వాత ప్రక్షాళన ప్రాయశ్చిత్తం, ప్రక్షాళన
చేసుకున్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి రిలీజ్ అవుతాడు. మిగతా వాళ్ళు రిలీజ్ అవ్వరు. సో, మిగతా వాళ్ళు కూడా రిలీజ్ అయ్యేంత వరకు మనకు రిలీఫ్ వస్తుంది కానీ, పూర్తి ప్రతిఫలం అనేది రాదు. సో, ఆ స్థితి వచ్చేంత వరకు మనం వేచి చూడాలి. మిగతా వారందరి యొక్క కర్మల్ని కూడా వాళ్ళు నేర్చుకొని లెర్నింగ్‌గా మార్చుకున్నప్పుడు, ఆ ప్రతిఫలం అనేది మనందరికీ ఒకేసారి లభిస్తూ ఉంటది కాబట్టి, ఆ ప్రతిఫలం చాలా సంతోషంగా ఉంటది. అంతే గాకుండా చిన్న చిన్న కర్మలకి ఆహ్, తొందరగా ఫలితం వస్తది. అంటే తొందరగా తీరిపోతుంది. అంటే కొంత సమయమే, కొంత కాలంలో తీరిపోతుంది. కానీ పెద్ద పెద్ద కర్మలకి పెద్దగా ఉంటది. సో, ఆ సమస్య అనేది చాలా పెద్దగా ఉంటుంది. దాని యొక్క పరిమాణం పెద్దగా ఉంటది. దాంట్లో ఉన్న రుణానుబంధాలు ఒకరికొకరు అది ఆహ్, ఒక కుటుంబ కర్మ అన్నాం కదా! అంటే ఉమ్మడి కర్మగా ఉండొచ్చు. గత జన్మలో అది ఉమ్మడి కర్మ అయి ఉందనుకో, ఈ జన్మలో ఆ రుణానుబంధాల వల్ల సమయం ఎక్కువగా తీసుకుంటాయి. సో, మనం అది ఆలస్యం అవుతుందండి. ఆలస్యం ఎప్పటికీ జరగదు. సో, మనకి ఎప్పుడైతే అందాలో అప్పుడే అందుతుంది. శ్రీ మహావిష్ణువు మనకు చాలా చక్కగా వివరించారు. అలాగే చాలా సార్లు మనకు పుణ్యం ముందుగా పండుతూ ఉంటది. పాపం తర్వాత వెలుగులోకొస్తది. అంటే పుణ్యానికి ఫస్ట్ మనం ఆహ్, ప్రతి ఒక్క మనిషి పాపాలు, పుణ్యకర్మలు, పాపకర్మలు చేస్తారు గదా! అందులో పుణ్యకర్మల యొక్క ఫలితం అనేది ముందుగా వస్తది. సో, ఆ ప్రతిఫలం అనేది చాలా సంతోషంగా ఉంటది. పాపం యొక్క ప్రతిఫలం అనేది నెక్స్ట్ ఒస్తది. అంటే తర్వాత రావడం వల్ల అదే తట్టుకోలేకపోతారు. అంటే సంతోషాల్ని అనుభవించినంత స్వేచ్ఛగా మనం బాధల ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని తీసుకోలేము. అంగీకరించలేము. మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎప్పుడైతే స్వీకరిస్తామో, అప్పుడే ఆత్మ మనకు సా సిద్ధంగా ఉంటది. అంటే లెర్నింగ్‌ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేంత వరకు మనకు ఆలస్యం అనేది ఉంటుంది. అంటే సమయం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటది. ఎంత సమయం తీసుకున్నప్పటికీ కూడా మన ఆత్మకి లెర్నింగ్ కావాలి. మన పరిస్థితులనేవి మారాలి అంటే మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తి వైపు నారదుడు చాలా ప్రేమగా చూస్తాడు. మృదు స్వరంతో మళ్ళీ ఇంకో క్వెషన్ అడుగుతాడు. ఏమని? స్వామి ఆహ్ హ్మ్. దేవుని పని శిక్షించడం కాదు. దేవుని పని మార్పు తీసుకురావడం. అంటే మీరు ప్రజల్ని శిక్షిస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారంటే, నేనెప్పుడూ ప్రజల్ని శిక్షించను. వాళ్ళలో మార్పుని తీసుకొస్తాను. భగవంతుని పని శిక్షించడం కాదు. వాళ్ళలో మార్పుని తీసుకురావడం అని భగవంతుడు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేలా చెప్తారు. అలాగే ఈ సంభాషణ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, శిక్ష కాదు, శిక్షణ. మన ఆత్మ శుద్ధీకరణ. మన అందించినటువంటి కర్మ సిద్ధాంతం యొక్క జ్ఞానం ఏంటి అనంటే, ప్రతి ఒక్క కర్మకి ఒక కాలం ఉంది. ఒక సమయం ఉంది. సో, ప్రతి కర్మ అది పుణ్యకర్మ, పాపకర్మ 2 చేస్తాం గదా! సో, ఇప్పటి నుండి మనం ఏం చేయాలి? పుణ్యం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని స్వీకరిస్తున్నాం గానీ, పాప పాపకర్మ ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేము. కాబట్టి పాపకర్మలు చేయకుండా ఉంటే, మనం ఈ పాపకర్మల ద్వారా వచ్చే బాధల్ని మనం భరించాల్సిన అవసరం లేదు. అంటే మన ఆత్మకి మరి లెర్నింగ్ కావాలి గదా! 2 ఉంటేనే 2 నేర్చుకుంటది. పాపాలు, పుణ్యాలు ఉంటేనే కదా! ఆ లెర్నింగ్ కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ మనం పాపాలు చేయకుండా ఉంటాము. పాపాలు చేస్తే ఇన్ని బాధలు పడాలి, ఇన్ని రోగాలు తెచ్చుకోవాలి, ఇంత సమయం మనం కష్టపడాల్సుంటది. సో, అప్పుడు లెర్నింగ్ మన ఆత్మ పూర్తిగా సిద్ధమైన తర్వాతే మళ్ళీ మనం కొత్త కర్మలు, కొత్త పాప కర్మలు చేయకుండా ఉంటాం. సో, ఈ ద్వారా మనకు విష్ణుమూర్తి అందించిన కర్మ సిద్ధాంతం ద్వారా మనం ఇది నేర్చుకున్నాం. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ చక్కగా విన్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు మాస్టర్స్‌కి థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.